ఓట్లకు కానీ మంచికి కానీ పంచాయతీలకు కానీ దేనికి భయపడకూరి మళ్ళన్నా సగం రాత్రి కూడా మీకు తయారు కొట్లాడతానికి తయారు. వాళ్ళతో కొట్లాడే అవసరం లేదే. మనం 95% ఉన్న వాళ్ళు 5% ఉన్నారు. ఆడవాళ్ళు రోడ్డు తగ్గిపోలేరు. ఊరికో లీడర్ లేడే. ఇప్పుడు ఒక్క మండలం పెడితే ఇంతమంది వచ్చింది. వాళ్ళని పెట్టుకోవాలి, మండలంలో వాళ్ళని పెట్టుకోవాలి. రూలింగ్ ఉన్నారు కదా, ప్రభుత్వం వాళ్ళదే. వాళ్ళకంతా డామినేషన్ ఎవరి మీద నడుస్తుంది? పోలీస్ స్టేషన్లా, ఎంఆర్ఓ ఆఫీసులా, ఆడాడ. ఇది మనం దొంగవేరాలు చేస్తామా? మనం దొంగతనాలు చేస్తాం. వాళ్ళ దాంట్లో వాళ్ళు దొంగవేరాలు చేస్తారు, దొంగ కబ్జాలు పెడతారు. వాళ్ళకు అవసరం పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ. మనకేముంది? కష్టపడేటోళ్ళం, ప్రజలకు సేవ చేసేటోళ్ళం మనం, ప్రజలలో ఉండేటోళ్ళం మనం, ప్రజలకు పని చేసేటోళ్ళం మనం. కాబట్టి మనం ఏది కూడా అధైర్యపడొద్దు. మీరు ధైర్యంగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రజలు మనెంబడి ఉన్నారు. మనం మంచిగా భారీ మెజార్టీ తోటి ప్రతి ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ అయినా, ప్రతి సర్పంచ్ ఎలక్షన్ అయినా నేను మీ దగ్గరకు వచ్చి, ఎందుకంటే ప్రతి ఊర్లో నేను రోడ్లు వేయించిన, గుళ్ళు కల్పించిన, నాకు ఓటు అడిగే హక్కు నాకే ఉన్నది. కాబట్టి ఊర్లలో దండం పెట్టుకొని పాదయాత్ర చేసి మీ అందరినీ కూడా ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను మళ్ళీ పోయినసారి ఎట్లా గెలిపించినో ఇప్పుడు కూడా అట్లా గెలిపించే బాధ్యత నాదే అని కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. మనమందరం కూడా ఒక కుటుంబం, మనమంతా కూడా కుటుంబాన్ని ఎప్పుడు కూడా ఏమి పంచాయతీ రాణీయం, ఒక టీం వర్క్, ఒక గ్రూప్, ఒక టీం. నా కొడుకులను కూడా మీరు చూసిరే, మంత్రి ఉన్నప్పుడు కూడా నా కొడుకులను చూసిరే. వాళ్ళు సేవకులే కానీ ఎప్పుడైనా లీడర్గిరి చేసినారే, ఎప్పుడైనా రుబాబు చేసినారే, వాళ్ళు ప్రౌడ్ చేసినారే, ఎప్పుడైనా కమాండ్ చేసినారే. బంగారవసరి కొడుకులే నాకు. వాళ్ళు కూడా నాకంటే ఎక్కువ సేవ చేయమని చెప్తా నేను. రే మనకు ఓటు వేసిందిరా, మనకు మంత్రి పదవి వచ్చిందిరా, వాళ్ళ దిక్కేలా వచ్చిందిరా, మనం ఎమ్మెల్యే అయినాంరా, వాళ్ళ దిక్కేలేరా, మనం సేవ చేయాలరా, మనకి ఇబ్బంది పెట్టినా మనం సేవ చేయాలరా అని చెప్పిన వాళ్ళు చెప్పిన ప్రకారమే నడుస్తున్నారు. మీకు సేవ చేస్తాం. ఎవడన్నా హాస్పిటల్ దొరకపోయినారా ఇప్పటిదాకా? 4 హాస్పిటల్, మా అల్లుని హాస్పిటల్, మా తమ్ముని హాస్పిటల్, నా మీకు ఎక్కడ పోయినా ఎవ్వరు ఒక్క రూపాయలు అడుగుతలేదు. హాస్పిటల్లో ఊరికి వైకుంఠ రథాలు కట్టి ఇప్పించినన్న, మండలం ఇప్పించినన్న. ఎవరైనా చనిపోయినా కానీ 5,000 రూపాయలు ఇస్తున్నా. ఎక్కడ పోయినా ఒక సిస్టమ్ ప్రకారం పోయిందన్న. వీళ్ళు ఏదో డిస్టర్బ్ చేస్తున్నారు కానీ అదే సిస్టమ్, అదే పద్ధతి, అదే మల్లన్న మీకు మంత్రి ఉన్నా లేకున్నా అట్లనే పనిచేస్తాను కూడా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై జగదీశ్ అన్న.